రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గడిచిన ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు మమ్మల్ని ప్రేమించినందుకు, మాకు తోడైనందుకు, మీ రక్షణ కాపుదల మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ రోజున మా ప్రతి ప్రయాణమును కూడా దీవించారు. సురక్షితమైన ప్రయాణాలు మాకు దయచేశారు. అందును బట్టి కృతజ్ఞతలు నాయన. ఈ రోజున మా యొక్క ప్రతి పనిలోనూ మాకు దీవెనలు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున మాకు ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మా కుటుంబాన్ని కాపాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజంతను కూడా తండ్రి మా వెంటే ఉండి తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు, మమ్మల్ని ఆదరించినందుకు, మమ్మల్ని తండ్రి శక్తితో బలముతో నిలవబెట్టినందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ముఖ్యంగా ఈ రోజున సజీవ సంఖ్యలో మమ్మల్ని ఈ విధంగా మరొకసారి ప్రార్థించుకునే ధన్యత దయచేసినందుకు స్తోత్రాలను ఆయన స్తుతులు చెల్లించుకుంటున్నాము. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనము, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆమేన్. ఎస్ లార్డ్. అవును తండ్రి, ఈ రోజున మీరు మా వైపు ఉంటుండగా ఎవ్వరూ కూడా మమ్మల్ని కదల్చలేరు నాయన. ఎవ్వరూ కూడా మమ్మల్ని పడద్రోయలేరు ప్రభువా. ఎంతమంది అయితే ఈ రాత్రికాల సమయంలో అయ్యా వారు పడిపోతున్నారేమో అని అనుకుంటున్నారేమో, వారి శత్రువుల వలన, వారికున్న సమస్యల వలన, వారికున్న ఇబ్బందుల వలన ఎవరైతే తండ్రి మేమిక నిలవబడలేము, మేమిక జీవించలేము అని దుఃఖిస్తున్నారేమో, ఎవ్వరూ కూడా వారిని కదల్చరనే ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి నాయన. అయ్యా మీరు కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉంటుండగా మేము దేనిని బట్టి కూడా చింతించాల్సిన అవసరం లేదని మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో అనేక ప్రాంతాల నుంచి ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారందరికీ మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాము. అయా వారికున్న సమస్యల నుంచి, వారికున్న శోధల నుంచి, వారి జీవితాల్లో ఉన్న గలిబిళ్ళ నుంచి రాత్రి కాలంలో విడుదల కొరకు మీ పాద సన్నిధిన చేరి ప్రార్థన చేస్తూ ఉండగా వారికి జవాబు దయచేయండి. అనారోగ్య సమస్యలతో ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు తండ్రి. వారికున్న ప్రతి విధమైన అనారోగ్యం నుంచి యేసు నామంలో విడుదల దయచేయండి నాయన. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిని తాకండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఎటువంటి భయంకరమైన రోగమైనప్పటికీ మీ నామంలో దాన్ని తండ్రి పారద్రోలమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. అదేవిధంగా ఎవరైతే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నారో వారి కుటుంబాన్ని దర్శించండి. ఆర్థికంగా వారిని బలపరచండి తండ్రి. అయా ఎంతోమంది బిడ్డలు తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ తండ్రి ఉంటుండగా వారికి మారు మనసులను దయచేయండి తండ్రి. ఆయా తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని వారికి దయచేయండి. ఆయా భార్యాభర్తల మధ్య విభేదాల నుంచి విడుదల దయచేయండి నాయన. శాంతితో సమాధానాలతో వారి కుటుంబాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, వారి ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి తండ్రి. ప్రభువా, గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారు నాయన. వారి గర్భాన్ని మీరు తాకండి. మూసుకుపోయిన ఆ గర్భాన్ని తెరవమని ప్రార్థన చేస్తున్నాము. వివాహాల గురించి మొరబెడుతుండగా నాయన మీ చిత్తం ఏమైతే ఉన్నదో దాన్ని వారికి కనపరచమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన వివిధ దేశాల్లో మీ ప్రియబిడ్డలు ఉంటుండగా వారందరికీ మీరు తోడై ఉండి కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాము. ఆయా విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి. అదేవిధంగా నాయన రాత్రికాల సమయంలో ప్రయాణిస్తున్న, పనులు చేసుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను కూడా మీ రక్షణలో, మీ కాపుదలలో భద్రపరచుకోమని నాయన. కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ నుంచి కూడా యేసు నామంలో విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఆయా గృహాల కొరకు, లోన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు, ఫంక్షన్స్ కొరకు ఎన్నో విధాలుగా తండ్రి బిడ్డలు అప్లికేషన్స్ పెట్టుకుని ఉంటుండగా వాటిలో వారికి సఫలత దయచేయమని ప్రార్థన చేస్తున్నాము.
ఈ యొక్క రాత్రిన మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, దేశ సైనికులను, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని, మా గృహాల చుట్టూ మీ యొక్క దేవదూతల కంచె దయచేయండి. మేమందరము కూడా సేద తీరబోతుండగా కంటి నిండా నిద్రను మాకు అనుగ్రహించుమని, ఎటువంటి ఆలోచనలు, నిద్రలేమి సమస్యలు, బలహీనతలు, కృంగుదలలు, పీడకలల సమస్యలు లేకుండా ప్రతి బిడ్డకును తండ్రి సుఖవంతమైన నిద్రను దయచేయండి. అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు హాని కలిగించే ఏవి కూడా ఈ రాత్రిని మమ్మల్ని ముట్టకుండా మీరే కాచి కాపాడమని, మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిలో చేరి మేమందరము కూడా మిమ్మల్ని స్తుతించుకునే, ప్రార్థించుకునే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.